అల్లూరు జిల్లా కూనవరంలో శబరి గోదావరికి వరద పోటు అధికమవుతుంది. శబరి గోదావరి సంగమం దగ్గర వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ముందస్తుగా ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వడ్డిగూడెం గ్రామస్తులు సురక్షిత ప్రాంతాల్లో పాకలు నిర్మించుకుంటున్నారు. మరోవైపు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో వరదలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికారులు. బఫర్ స్టాక్స్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. అల్లూరు జిల్లా కూనవరంలో శబరి గోదావరికి క్రమక్రమంగా వరద పోటు అధికమవుతోంది. శబరి గోదావరి సంగమం దగ్గర వరద నీరు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముందస్తుగా అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముంపు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదేవిధంగా వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వడ్డిగూడెం గ్రామస్తులు ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ వారు పాకలను కూడా నిర్మించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అనేక ముందు జాగ్రత్త చర్యల్లో భాగం నిమగ్నమైపోయింది. ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సురక్షితమైన ప్రాంతాలకు ప్రజలను తరలిస్తూ ఉంది. అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరదలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి ఏంటో నిశ్చితంగా పరిశీలించి ఒక నివేదిక కూడా తెప్పించుకొని ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదేవిధంగా బఫర్ స్టాక్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు ఇప్పటికే ఏర్పాటు చేయాలి. ముందు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ ఆయా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.